72 దేశాలు, 522 మంది విదేశీ ప్రతినిధులు, 2500 మంది పారిశ్రామికవేత్తలు, ఒక అతిపెద్ద సదస్సు విశాఖలో సిఐఏ సదస్సు. పెద్ద హోపే పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. విశాఖని ఒక పెట్టుబడులకు గేట్వేగా మార్చబోతున్నాము అంటే ఒక ప్రకటన చేశారు. అందులో సక్సెస్ అవుతున్నాము అనేది భారీగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఈ సదస్సు ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఆల్రెడీ మొన్నే చెప్పారు 3 మెగా సిటీలు రాష్ట్రంలో అనేది. అందులో తిరుపతి, అలాగే అమరావతి, విశాఖ. ఇప్పుడు మొత్తం అంతా విశాఖలోనే జరుగుతున్నాయి. ఈ సిఐఏ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పెట్టుబడులు కానీ, తద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎందుకు దీని మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు, ఇదే భవిష్యత్తులో ఒక అతిపెద్ద సంపద సృష్టి అవుతుంది అని బలంగా నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి సిఐఏ సదస్సులు జరగడం అది కూడా మన రాష్ట్రంలో కాదు, చాలా ఇంకా రకరకాల సదస్సులు జరుగుతాయి. కానీ ఇప్పుడు వీళ్ళ పెట్టుకున్నంత హోప్స్ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు పెట్టుకోలేదు, జగన్ గారు కానీ. ఈసారి భారీగా పెట్టుబడులు తీసుకొస్తాం, విశాఖని పెట్టుబడిలో గేట్వేగా అంటే కంప్లీట్ ఫోకస్ విశాఖ మీద, లేదంటే విదేశాల నుంచి వచ్చే ఆ పెట్టుబడుల మీద, భవిష్యత్తులో వీళ్ళు అనుకుంటున్న సంపద సృష్టి మీద? బేసిక్గా ఈ దీంట్లో మనం ఏ ప్రభుత్వం అయినా సరే పెట్టుబడుల మీద హోప్ పెట్టుకుంటది, వచ్చే వాటినే ఉంటుంది. జగన్ అయినా కూడా సదస్సు పెట్టాడు, వాళ్ళు వచ్చారు. అంటే సదస్సు లేకపోయినా వచ్చే వాళ్ళు వస్తారు, కుదుర్చుకోవాలని ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అది ఎప్పుడు అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయితే, ఇప్పుడు లైక్ బెంగళూరుకో, హైదరాబాద్ కో, చెన్నైకో అయితే, ఇవాళ అది కూడా మారిపోయింది. ఇప్పుడు గురుగా ఓడొచ్చేసేసి నేను అంత ఇస్తాను నీకు ఎంత ఇస్తానని చెప్పి బిగిన్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడైతే ఓవర్ వస్తువుల వైపుకి వెళ్తున్నాడు, మిగతా రాష్ట్రాలు కూడా పోటీలు పడుతున్నాయి. ఆ పోటీలో నెంబర్ 1 గా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇటు చంద్రబాబు గారు తిరుగుతున్నారు, లోకేష్ గారు తిరుగుతున్నారు. తిరుగుతా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్ కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ సింపుల్ అండి. నేను ఒక పరిశ్రమ పెట్టాలనుకో, గుజరాత్ వాళ్ళ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే, మీరు ఆ వెబ్సైట్లో అప్లికేషన్ ఫిల్ చేసి పంపించగానే మీకు ఫోన్ వచ్చేస్తుంది. అంటే నేను కొంతమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు చెప్పింది, ఇంతకుముందు గుజరాత్లో పెట్టిన వాళ్ళతో మాట్లాడి ఫోన్ వచ్చింది. 3 డేట్స్ ఇచ్చి 3 డేట్స్లో మీరు ఏ రోజు వస్తారని అడిగారు. చాలా మర్యాదపూర్వకంగా నమస్కారం పెట్టి అంతా వీళ్ళు ఓ డేట్ చెప్పారు, వెళ్ళారు. చక్కగా కూర్చోబెట్టారు, వాళ్ళే హోటల్ రూమ్ తీసి ఇచ్చారట, టీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. మీ పెట్టుబడి ఎంత, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయ్యి అడిగారు. మీరు మరి ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అనుభవం ఉందా లేదా, మీకు రా మెటీరియల్ ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారా, ఏమైనా కావాలా, ఇవన్నీ కనుక్కున్నారు. రా మెటీరియల్కి ఎత్తుకుతామండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తామంటే వీళ్ళు వెంటనే ఆ కన్సర్న్ వాళ్ళతో లింక్ చేయటం, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు, కూర్చుంటారు. తర్వాత వీళ్ళకి భూమి కావాలి, మనకు మళ్ళీ ఉచితాలుగా ఇవ్వడాలి అక్కడ లేదు. ఎంత ఉందో ఆ ఏరియాకి వీళ్ళకి ఏరియా చూపెడతారు, 4 ఏరియాలు, మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తారు. వీళ్ళు వెళ్ళి చూస్తారు. అక్కడ చూసుకున్న తర్వాత ఆ రైతుల్ని కేకేస్తారు. అక్కడే కేకేసి ఆ రైతులతో ఈ ఇన్వెస్ట్ చేయాలనుకున్న అతనితో మీటింగ్ పెడతారు. అక్కడ ఎంత ఉందో భూమి రేటు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. దాని మీద రూపాయి ఎక్కువ ఇవ్వండి, రైతు సంతోషపడతాడు, మీకు సంతోషం కదా అని రిక్వెస్టింగ్ మోడ్లో చెప్తారు. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, భూమి చక్కగా భూమి తీసేసుకుంటారు. దానికి వీళ్ళు ఒక పవర్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్, గెయిన్ ఫార్మర్స్, రోడ్స్ కనెక్టివిటీ, హైవేకి, రైల్వే లైన్కి కనెక్టివిటీలు, ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంతే. మళ్ళీ వాళ్ళు ఏమి దేంట్లో డబ్బులు అడగరు, ఏ లంచాలు అడగరు. ఎలక్షన్స్ టైంలో మాత్రం వీళ్ళందరికీ మీటింగులు జరుగుతాయి ప్రభుత్వం తరఫున. అందులో అమిత్ షా పాల్గొవచ్చు, లేకపోతే సీఎం పాల్గొవచ్చు, ఎవరో ఒకరు. ఆ టైంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ భోజనాలు సరదాగా ఒక్కొక్క బల్ల 4-5 కుర్చీలు వేసే మన రౌండ్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చేసేసి ఒక్కొక్క నాయకుడు వచ్చి కాసేపు కూర్చుంటారు. ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రభుత్వం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా కావాల్సిన పని ఉందా, లేకపోతే ఏంటి అనేది అడుగుతారు. ప్రాబ్లం ఉందంటే ఆన్ ద స్పాట్ ఇమీడియట్గా పిలిపించి సదరు అధికారితో మాట్లాడి సెట్ చేస్తారు. ఈ లోపైనా సరే ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడిన మనం పరిష్కరించుకోవచ్చు. అయిపోయాక మీకు ఏమైనా అవకాశం ఉంటే ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు ఏమైనా వీలైతే చందా ఇవ్వండి, సింపుల్. ఇదే అడిగేదాళ్ళు. వీళ్ళకి ఇష్టమైతే ఇంత ఇయ్యని కూడా అడగరు. 100 కోట్లు చేస్తున్నాడు, నాకు 10 కోట్లు ఇయ్యని అడగరు.
వాళ్ళు 50 లక్షలు ఇస్తే ఓకే థ్యాంక్స్ అండి అని చెప్పేసి దండం పెడతాడు, అయిపోయింది. అట్లాగే వాళ్ళకి వీళ్ళు పెట్టే ఆబ్లిగేషన్ ఏంటంటే, నీ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడుతున్నావు, నీ దగ్గర 200 మంది పనిచేస్తున్నారు, వీళ్ళ పిల్లలందరూ చదువులు పాడైతే ఆ చదువుల కోసం ఈ తల్లులు సరిగ్గా పని చేయలేకపోతే మానసికంగా నలుగుతారు కదా. వీళ్ళకి మీ గ్రౌండ్లో మీకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది కదా, దాంట్లో ఒక 200 గజాల్లో చిన్న షెడ్ లాగా వేసేసి చిన్న రూమ్ లాగా కట్టించేసేసి అక్కడ వీళ్ళకి చదువు చెప్పించండి మీరు, అట్లాగే భోజనాలు ఏర్పాటు చేయండి, ఇది అడుగుతారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడ అమ్మ నాన్న పని చేసుకుంటారు ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. కొన్నాళ్ళు పోయేటప్పటికి 8వ తరగతి 10వ తరగతికి వెళ్ళేటప్పటికి ఈ పిల్లలే ఇది ట్రైనింగ్ అవ్వడానికి ఇష్టపడతారు, అమ్మ నాన్నలు చేస్తూ. తర్వాత అయ్యేటప్పటికి స్కిల్డ్ లేబర్గా ఆడ తయారవుతున్నారు. గుజరాత్ సక్సెస్ ఫార్ములా అది. కుటుంబం అక్కడ ఆ ఫ్యాక్టరీకి ఇది అవుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి కాన్సెప్ట్ ను మొట్టమొదటి సక్సెస్ చేసినటువంటిది అమర్ రాజా బ్యాటరీస్. అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి ఆ చుట్టుపక్కల పక్కా పల్లెటూరు, అదని చిత్తూరు జిల్లా మాస్ ఏరియా, అట్లాంటి చోట్ల ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి అందులో పెట్టుకున్నారు బ్యాటరీ తయారు. పెట్టుకుని ఒక ఆఫర్ ఇచ్చారు, ఎందుకు ఇంత ట్రైనింగ్ అయ్యి ఇవాళ సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఆడపిల్లలు వేరే చోటుకి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం. ఎందుకంటే ఆడపిల్లలతోనే చదువుల దగ్గరైనా ఉద్యోగాల దగ్గరైనా ప్రాబ్లం, అలా పెళ్ళవగానే వెళ్ళిపోతారు, లేకపోతే పిల్లలనేసి మానేస్తారు. అలా కాకుండా వాళ్ళు ఏం ఆఫర్ పెట్టారు, మా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని అబ్బాయికి కూడా ఉద్యోగం ఇస్తామని పెట్టారు. అలాగా అనేక మంది అమ్మాయిలకు పెళ్లిళ్ళు అయినాయి, ఉద్యోగం కోసం పెళ్లిళ్ళు అయినాయి. అబ్బాయిలు కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఈ అమ్మాయి రాకపోయినా అబ్బాయి ఉంటాడు అక్కడ, అదనంగా సోర్స్ రెడీలో ఉంటది. వాళ్ళ దగ్గరే దాని పేరేంటి సూపర్ బజార్ ఉంటది, డిపార్ట్మెంట్ స్టోర్ టైప్ లో తక్కువ రేటుకి ఎచ్చాలిస్తారు. బయట 100 రూపాయలు అయ్యేది అక్కడ 70 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. తిండి అక్కడ తక్కువ రేటుకే వస్తుంది, వచ్చే జీతాలు తక్కువ. కానీ ఆ లైఫ్ లో అక్కడక్కడ ఆ ఊళ్ళల్లోనే ఇల్లు, ఆ ఊళ్ళల్లోనే జీవితం గడిచిపోతుంది. కానీ ఇలా వచ్చేదాన్ని ఎంప్లాయ్మెంట్ అంటారా, ఉపాధి అంటారా? రెండు కలిపి అంటారు. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఉద్యోగం, దాని మీద ఆధారపడుతున్న ఫ్యామిలీలు అంటే వాళ్ళు ఇంకెప్పటికీ అదే ఉపాధి పొందుతూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ అంటే వాడి డెవలప్మెంట్ ఉంటుంది, వాడి గ్రోత్ పెరుగుతుంది. ఇక్కడ వాళ్ళ పిల్లలు ఇంకా అలా చేయాల్సిందే, అట్లేం లేదు. దాంట్లో వాళ్ళకి ఇది కాదు నాకు నచ్చలేదు వేరే ఉద్యోగం చేస్తానంటే ఇక్కడ నువ్వు నా దగ్గరే చేయమని ఏం చెప్పట్లేదు అక్కడ. ఇప్పుడు గుజరాతీలకు కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ అట్లాంటిది. ఇప్పుడు అమర్ రాజా దాంట్లో వాళ్ళ పిల్లలు చాలా చోట్ల వేరే చోట్ల బతుకుతున్నారు, సాఫ్ట్వేర్ లో హార్డ్వేర్ లో బతుకుతున్నారు, డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు అనేక మంది. ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. నేను అనేది ఏంటంటే లైఫ్ కి టెన్షన్ లేని జీవితాన్ని ఇవ్వడం, భరోసా. అది అక్కడ ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత డీప్ కాదు కానీ ఇంకొక రూట్ లో సక్సెస్ చేస్తుంది. అడిగిన భూమి ఇస్తోంది, అడిగిన వస్తువులు ఇస్తోంది. నేను విన్నదైతే గనక తెలంగాణలో కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే ఇంతని కమిషన్లు అడుగుతున్నారట. ఆఫీసర్లు ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని అడుగుతున్నారు, ముఖ్యమంత్రి బ్రదర్స్ పేర్లు చెప్పి అడుగుతున్నారు. కానీ ముఖ్యమంత్రికి సంబంధం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ వీళ్ళని కాదని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడిగిన మళ్ళీ వీళ్ళ ద్వారానే పని చేయించు. అలాంటి పారిశ్రామికవేత్తలు కూడా భయపడతారు. అదే కదా ఇప్పుడు కర్ణాటకలో మానేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాల కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు ఆగుతున్నారు. అదే సందర్భంలో ఇక్కడ డబ్బులు అడగలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు గారు ఎప్పుడున్నా కూడా వాళ్ళనేమి ఇబ్బంది పెట్టరు, కావాల్సిన సదుపాయాలు. ఇప్పుడు కియా వాడు తీసుకొచ్చుకున్న పెట్టుబడి 5,000 కోట్లు అయితే మనం 25,000 కోట్ల పెట్టుబడి పనులు వాళ్ళకి ఫ్రీగా చేసి పెట్టాం. ఎందుకంటే వాడు తర్వాత నేను 50,000 కోట్లు పెట్టుబడి పెడతానన్నాడు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు కూడా ఒకేసారి ఏం సూట్ కేసులు పట్టుకొచ్చేసి లైన్ లో పెట్టేసి అక్కడేమి ఇచ్చేరు. ఇన్వెస్ట్మెంట్ ఇవాళ 1,00,000 కోట్లు పెడతానన్నాడు, 5,000 కోట్లు పెడతాడు, 6,000 కోట్లు పెడతాడు. అట్లా స్టెప్ బై స్టెప్ వాడు ఓవరాల్ ప్లానింగ్ లైఫ్ లో. అంతే తప్పించి మొత్తం వచ్చేసి తీసుకొచ్చేసి కట్లు ఇక్కడ ఇచ్చేయడు. కానీ వాళ్ళకి వీళ్ళ ఫెసిలిటీస్ బాగా ఇస్తారు, ప్లస్ ఫాలో అప్ వర్క్ బాగా చేస్తారు బాబు గారి టీం. అది వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఉంది. దాంతో పాటు లంచాలు అడగరు వీళ్ళు, అధికారితో త్వరగా పనులు ఎడిట్ చేస్తారు. ఈ ఎలక్షన్స్ అప్పుడు చందా అడగడం కామన్ గా ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళకి కూడా నాయకుడు. అక్కడ మిగతా చోట్ల అట్లా కరప్షన్ ప్రాక్టీసెస్ ఉండి లేదా దాన్ని ఏమంటారు బ్యూరోక్రసీ ఓవర్ యాక్షన్, అంటే
అట్లయితే కుదరదు ఇట్లయితే కుదరదు అని బ్యూరోక్రాట్స్ మాట్లాడే మాటలు ఉమ్, చిరాకేస్తాయి వాళ్ళకి. ఉమ్, అడిగితే సార్ ఇదే కదా రిస్ట్రిక్షన్ నేను సెట్ చేస్తాలేను మీకు అనేటట్టు ఉండాలి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్కపల్లి దగ్గర ఉమ్, పబ్లిక్ యాజిటేషన్ చేస్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడి పెడతాలేండి సార్, అది, మీకు ఉమ్, ఎందుకు మీకు ఏ ఏరియాలు కావాలో చెప్పండి, మార్కింగ్ చేయండి ఉమ్, అని ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఉమ్, అలా కాకుండా ఇండస్ట్రీ పెట్టడానికి బిగిన్ అయ్యాక అప్పుడు వచ్చి అక్కడ ఆందోళన జరిగితే, అది, ఇప్పుడు కరేడు ఉంది, ఉమ్, ఉమ్, ఆ మధ్యన ఈ రామచంద్ర యాదవ్ గొడవకి అవును, వెళ్ళాడు, అవును, జగన్ ఎన్ని హడావిడి. అనంతపురం దగ్గర, ఉమ్, ఇక్కడ మన ప్రకాశం జిల్లా సారీ, కరేడు, నెల్లూరు, ఆహా, నెల్లూరు దగ్గర, డిస్ట్రిక్ట్ నెల్లూరు అయింది ఇప్పుడు, దగ్గర, ఒరిజినల్ అవును, ప్రకాశం నెల్లూరు సింగరాయకొండ దగ్గర కరెక్ట్, అవతల కాదు. వాళ్ళ భూములు ఏమైనా న్యాచురేషన్ చేశారు, తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఇచ్చేసారు, ఒప్పించారు, ఆ, డైరెక్ట్ కలెక్టర్ వెళ్ళారుగా, వెళ్ళి కూర్చుని 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికంటే ఇచ్చేసారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు అక్కడ ఏదో జిందాలోళ్ళు ఉమ్, అక్కడ ఉమ్, ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉమ్, పెడుతున్నారు, అవును, ఉమ్, వాళ్ళ దగ్గర భూములు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఉమ్, ఉమ్, వీటిట్లలో ఒకే ఒక్కటి మాత్రం ఉంటది, ఉమ్, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారనే సంతోషము, ఉమ్, దాంట్లో వచ్చే ఉద్యోగాల వలన వచ్చే సంతోషం ఎంత ఉంటుందో, ఉమ్, మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే భూములు కోల్పోతారో వాళ్ళని బాధలకు గురి చేయకుండా చూసుకోవాలంతే. అదే వాళ్ళకి న్యాయం చేయాలి. అది కానీ 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడులు నిన్న ఆయన బాబు గారు చెప్పింది. అంటే ఈ 10 ఏళ్ళు అనే పదం వెనక ఓకే వస్తే హ్యాపీ ఆంధ్రప్రదేశ్, ఆయన అన్నట్టు హ్యాపీ హెల్దీ వెల్దీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది అనేది, కానీ అది రాజకీయం ఉందా, సాధ్యం? స్ట్రాటజిక్ గా మాట్లాడుతున్నాడు ఆయన. మేము 15 ఏళ్ళు ఉంటేనే ఈ బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, అంటే సైకలాజికల్ గా సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, మేము ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, మేము లేకపోతే రావన్నట్టు. ఉమ్, ఇప్పుడు అదే అంబానీలు అదానీలు, ఇవాళ అంబానీ కనబడలేదు, అదానీ కనబడలేదు. అక్కడ అవును, వాళ్ళ అవును, కంపెనీ ప్రతినిధులు వచ్చారు, అంతే, జగన్ ఉన్నప్పుడు వాళ్ళే వచ్చారు, అవును, అంతే. జందాల్తో సహా. అప్పుడు వీళ్ళు అన్నారుగా వాళ్ళు రాలేదని, వీళ్ళు అన్నారుగా అప్పుడు అదాని వాళ్ళ ప్రతినిధులు వాళ్ళే వచ్చారు వాళ్ళు రాలేదు అన్నారు అప్పుడు. ఒరిజినల్ వాళ్ళే వచ్చారు జగన్ ఉన్నప్పుడు, అవును, అవును, ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళ ప్రతినిధులే వస్తున్నారు. అవును, అవును, అదాని కలిసి వచ్చి కలిసి వెళ్ళాడు. ఇప్పుడు ఒరిజినల్ అదాని అంబానీ వచ్చి ఆ రోజు నీకు చెప్పాడు, ఉమ్, భూమి పూజ కూడా చేసిపోయాడు. ఉమ్, ఏది ఇప్పుడు గూగుల్ తో డేటా సెంటర్ అవును, అవును, కరణాదాని చెప్పాడు కదా, ఉమ్, ఆ ఉమ్, డేటా సెంటర్ మేము తెచ్చింది అన్నటువంటిది. ఉమ్, 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 అట్లాగే అప్పుడు ఎవరైతే ఈ మొన్న వీళ్ళు చెప్పిన 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉమ్, పవర్ ప్లాంట్ ది, ఉమ్, అతను ఓపెన్ గా ఇక్కడికి వచ్చి జగన్ తో సంతకం పెట్టి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి జగన్ థ్యాంక్స్ అని చెప్పి పోయాడు. ఆ వీడియోని ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అంబానీ డైరెక్ట్ గా వచ్చి ఆయనకి రాజ్యసభ ఎంపీ, ఆయన పేరు ఏం పేరు, పరిమళ నత్వాని తీసుకొచ్చి తీసుకుని వెళ్ళారు కాబట్టి కదా. పరిశ్రమలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి. ఉమ్, కాబట్టి వీళ్ళు ఏంటంటే అప్పుడు ఏమీ రాలేదనే మాట పదే పదే చెప్తారు, ఉమ్, అవును, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మిస్తారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు అప్పుడే కదా కర్నూలు దగ్గర కొప్పర్తి ఇక్కడ గాని, కుదుర్చుకున్న ఒప్పందాలే దావోస్ వెళ్ళి కుదుర్చుకున్నారు, ఇంకా అదేమని అన్నారు అప్పుడు. ఇప్పుడు కూడా వచ్చే ఏముంటున్నాయి, అదే, ఉమ్, నడిచిపోతా ఉంటాయి. ఇప్పుడు అదానితో కుదుర్చుకున్న ఒప్పందం అదాని గూగుల్ తో కుదుర్చుకుంటే దాన్ని గూగుల్ తో ఒప్పందం అని చెప్తున్నారు వీళ్ళు. ఉమ్, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ జగన్ కి చేతకానోడు కాదు, ఉమ్, ఉమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, జగన్ కి నేరుగా అసలు వాళ్ళతోనే సంబంధాలు ఉన్నాయి. ఉమ్, జందాలు అంబానీలు అదానీలు ప్రత్యక్షంగా వచ్చారు, ఉమ్, అవును, ప్రత్యక్షంగా పెట్టుబడులకు ముందుకు వచ్చారు. ఉమ్, ఓన్లీ అతని ప్రాబ్లం వల్ల ఏంటంటే మొదటి 3 ఏళ్ళు దీంతోనే సరిపోయాయి, ఉమ్, ఉమ్, మొదటి 3 ఏళ్ళు ఈ దరిద్రమే సరిపోయాయి. ఉమ్, 4వ ఏడాది ఇండస్ట్రీస్ మీదకి వచ్చాడు, వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అయింది. ఉమ్, అది రన్నింగ్ లోకి వస్తేనే ఇప్పుడు కంటిన్యూ అయింది. ఉమ్. లేకపోతే 14-19లో చూసుకున్న ఒప్పందాలు ఇప్పటికి కూడా పూర్తి కానీ బోల్డ్ ఉన్నాయి కదా. పైకి పేరు అమరావతి అని చెప్తున్నా, రాజధాని అమరావతి అని చెప్తున్నా, పెట్టుబడులకు గేట్వేగా విశాఖనే మారుస్తారని ఇండైరెక్ట్ గా బాబు గారు కూడా విశాఖే అనే వెళ్ళిపోయారా ఆల్రెడీ ఆ యాంగిల్. అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, అమరావతి అన్నటువంటిది ఇప్పటికిప్పుడు ఎగబడి రారు. ఉమ్, జగన్ అది గ్రహించి అక్కడే రాజధాని అన్నటువంటి మాట పరిపాలన రాజధాని అనేసారు ఆయన. వాస్తవంగా మాట అనకుండా కంటిన్యూ చేస్తుంటే పోయేది, చట్టం జాగకుండా కంటిన్యూ అయితే సరిపోయేది. ఉమ్, చంద్రబాబు గారు కనుక విశాఖ రాజధాని అని అప్పుడే ప్రకటించుంటే ఉమ్, ఆయన విజనరీ అని ఇప్పటికీ చెప్పుకునేవాళ్ళు. అవును, ఒరిజినల్ విజనరీ జగన్ ఎక్కడ ఉమ్, ఉమ్, దాన్ని కనిపెట్టడం. ఉమ్, ఎందుకన్నాడు, మన చుట్టూ ఉన్నటువంటి చోట్లన రాజధాని చుట్టూతానే అభివృద్ధి జరిగింది. ఉమ్, లైక్ చెన్నై అయినా మన ఇది బెంగళూరు, హైదరాబాద్ అయినా బెంగళూరు, బెంగళూరు, హైదరాబాద్, మన 3 రాష్ట్రాల్లో కూడా దాంతో. ఉమ్, కాబట్టి ఇక్కడ కూడా క్యాపిటల్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అమరావతిలో సాధ్యం కాదు. అవును, ఉమ్, ఇప్పుడు అక్కడ గూగుల్ వాడు డేటా సెంటర్ పెడతాడు, అవును, ఎందుకు ఇక్కడ పెట్టలేదు, అదే కదా, ఉమ్, అమరావతిలో ఎందుకు పెట్టలేదు? ఉమ్, బేసిక్ గా మన ఎకో సిస్టమ్ ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్న సిటీస్ కే ప్రయారిటీ ఇస్తాయి, ఉమ్, మెట్రో సిటీస్ కు ప్రయారిటీస్ ఇస్తాయి. ఉమ్, ఆంధ్రాలో మెట్రో సిటీ అదే, ఉమ్, బట్ జాతీయ స్థాయిలో డిజిగ్నేటెడ్ మెట్రో సిటీ కాదు. అవును, కానీ ఆంధ్ర పరంగా చూస్తే అతిపెద్ద మెట్రో సిటీ వాతావరణం ఉన్నది అక్కడే. ఉమ్, అవును, అంటే మల్టీ కల్చరలిజం ఉండాలి
మెట్రో సిటీ అంటే ఇంకేం లేదు. హిందీ వాడు బతకాలి, ఇంగ్లీష్ వాడు బతకాలి, గుజరాతీ అన్ని భాషల వాళ్ళు ఉంటారు అక్కడ. మతాలు అన్ని చోట్ల ఉంటారు, అన్ని భాషల వాళ్ళు ఉండేటటువంటి ఇది. అది ఇక్కడ సాధ్యం కాదు ఇప్పటికిప్పుడు. ఫ్యూచర్ చాలా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అక్కడ జరిగిన ఇప్పుడు అక్కడ ధన్మని 3 ఏళ్ళు తిరగక ముందే కట్టేశాడు, ఏది కొండ మీదనే. ఇక్కడ ఇంతవరకు కూడా కట్టుకోవడం కాల. ఎందుకని? నీకు ఇక్కడ భూమి లోపల వాటర్ 15-20 అడుగుల్లోనే వస్తుంది. అక్కడ దాంట్లో నువ్వు 40 అడుగులు తవ్వితే గానీ 40 అంతస్తులు కట్టలేదు. కాబట్టి ఇక్కడ ఈ బడా నగరానికి లైక్ విశాఖ అట్లాంటి నగరం ఇక్కడ సృష్టించడం సాధ్యం కాదు. అక్కడ ఆ 29 గ్రామాలు నువ్వు అదే బెజవాడను నువ్వు గుంటూరుని కలిపేసేసి చేసేసి ఉంటే ఈ పాటికి వచ్చేసి ఉండేది. ఇంకా అవ్వట్లేదు కదా, అది ప్లాన్ చేయట్లేదు కదా. 2018-19 ముందే ఈ మూడింటిని కలిపేసేసి, ఏదప్పుడు అమరావతి అని చెప్పినట్టు ఈ మూడింటిని కలిపేసేసి పెడితే విజయవాడ గుంటూరు గ్రోత్ పరిగెత్తేసేది. అటు ఏలూరు దాకా వెళ్ళిపోయి ఉండేది, ఇటు పక్కన చిలకలూరు. పారిశ్రామికవేత్తలు కూడా ఒకవేళ నిజంగా అమరావతిని వైపు చూపిస్తే వస్తారు. ఇప్పుడు విశాఖం కాబట్టి వస్తున్నారు, అదే అమరావతి అంటే ఈ స్థాయిలో వస్తారా? రారు. అదే కదా, అందుకే కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు నాకు వైజాగ్ లేవమంటారు. ఇప్పుడు ఇక్కడ ఏయో చిన్న చిన్న సంస్థలు కొన్ని వస్తున్నాయి, వాటిని ఇదిగో 1000 కోట్ల పెట్టుబడి అని అవి కూడా చెప్తున్నారు. కాకపోతే అదే నాకు ఇందాక పొద్దున జ్యోతిలోనే చదివితేనే వచ్చింది, అది యూట్యూబ్ నెట్వర్క్ అంటే. యూట్యూబ్ నెట్వర్క్ 1500 కోట్ల 15,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఏం చేయాలి? అది యూట్యూబ్ అకాడమీ. ఏం చేస్తారు దాంట్లో? అకాడమీ ఏమని ఇస్తారు? ఒక రకంగా స్కిల్ అది, అంటే ఏంటంటారు, కంటెంట్. దానికి 15,000 కోట్లు అవసరమా? కంటెంట్ క్రియేటర్స్ ని తయారు చేయడం, దానికి 15,000 కోట్లు అవసరమా? ఆల్రెడీ తయారైపోయి ఉన్నారు. అదే అనేది చెప్పాలి, నేర్పేది అక్కడ. చాలా మంది ఇక్కడ కొన్ని యూట్యూబ్ నెట్వర్క్ డైరెక్ట్ గా పెడుతుందంటే అనుకోవచ్చు, ఎవడో ప్రైవేట్ సంస్థ నేను యూట్యూబ్ కోసం క్రియేటర్లు తయారు చేస్తాను, నా 15,000 కోట్లు నేను పెట్టుబడి పెడతానంటే ఎట్లా నమ్ముతారు? అయ్యి బేసిక్ గా ఇప్పటికే క్వాంటమ్ సిటీ అద్భుతం అన్నారు. ఈరోజు వస్తే క్వాంటమ్ సిటీకి సంబంధించి కంప్యూటర్ ఏదో ఎక్కడో తయారు చేస్తే ఎత్తారట, భవిష్యత్తులో ఇక్కడ తయారు చేస్తారట. ఆ బిల్డింగులు పోనీ ఏమైనా కట్టేశారా? వీళ్ళు చూపెడుతున్న గ్రాఫిక్స్ ఈ. కాబట్టి ముందు అయితే విశాఖపట్నానికి ఎగబడి వస్తున్నారు, ప్రోత్సహించండి, డెవలప్ చేయండి. తిరుపతి బెటర్ గానే ఉంది, కర్నూలుకి బెటర్ గానే ఉన్నారు, మిగతా ఏరియాలకు బెటర్ గానే ఉన్నారు. అమరావతి వాళ్ళని అసంతృప్తికి గురి కానియకుండా అమరావతి పేర్లు కూడా చెప్తున్నారు, గుడ్. కానీ ప్రస్తుతానికి గ్రోత్ అవసరం. బాబు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు ఎఫర్ట్ కనిపిస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్. వీళ్ళకి ఇండస్ట్రియలిస్ట్ డార్లింగ్స్ కాబట్టి బానే చేస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే ఇంతకు ముందు కొంచెం సైలెంట్ గా ఉన్నారు. అంత సీన్ ఏం లేదండి, ఇది వరకు ఇవన్నీ చేశాడు లోకేష్. అప్పుడులోనే మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టించాడు, కాకపోతే తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు పెట్టిస్తున్నాడు కదా లోకేష్, కదా అలవాటే చేసుకుంటూ వెళ్తాడు. రైట్, చూద్దాం. అభివృద్ధి మీదే మొత్తం డిపెండ్ అయి ఉందా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు? అంటే ఖచ్చితంగా అవుననే చెప్తోంది కూటమి ప్రభుత్వం, అలాగే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు. అందుకే ఎంత సీరియస్ ఎఫర్ట్ అయితే పెట్టారు. విశాఖ వేదికగా జరిగిన సదస్సుకు సంబంధించి ఇంకా ఫైనల్ గా ఎన్ని 1000 కోట్ల పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఈ లెక్క కూడా ఇంకా ఫైనల్ గా రేపు ఎల్లుండి వస్తుందేమో చూద్దాం. ఏది ఏమైనా భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దబోతున్న వాళ్ళ టార్గెట్ $1 ట్రిలియన్ పెట్టుబడులు 10 ఏళ్లలో సాధ్యం అవుద్దా? అవ్వాలని కోరుకుందాం.